శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే సెట్ బ్యాక్స్ ఎంత వదలాలి, కాంపౌండ్ లోపల సందులు ఏ దిక్కున ఎంత వదలాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఇది తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ నాలుగు కూడా దిక్కులు. మూలలో ఆల్రెడీ మూలల గురించి దిక్కుల గురించి వీడియోలు చేయడం జరిగింది. మీరు ఏమైనా మిస్ అయి ఉంటే గత వీడియోలు పరిశీలించండి. ఇకపోతే ఇవాళ టాపిక్ ఏంటంటే సెట్ బ్యాక్స్. ప్రధానంగా రోడ్డు ఏ దిక్కుకు ఉన్నప్పటికీ మన సైటు మన స్థలం ఏ రోడ్డు వైపు ఏ ఫేసింగ్లో ఉన్నప్పటికీ అయినా సరే నేను చెప్పేటటువంటి ఈ విధంగానే సెట్ బ్యాక్స్ వదులుకోవడం ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను చెప్పిందని చెప్పేసి నేను చెప్పింది కాదు, వాస్తు శాస్త్రంలో అందరి మహర్షులు కూడా ఒప్పుకున్నటువంటి సెట్ బ్యాక్ విధానాన్నే నేను చెప్తున్నాను. ఇదివరకే చాలా మందికి తెలుసు, తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో. దక్షిణాన్న తక్కువ వదలాలి, దానికంటే కొంచెం ఎక్కువ పడమర కంటే కొంచెం ఎక్కువన ఉత్తరానికంటే ఎక్కువ తూర్పున మనం సెట్ బ్యాక్స్ అనేది వదలడం మంచి పద్ధతి. ఉదాహరణకు దక్షిణాన 3 అడుగులు వదిలేమనుకోండి, ఇలా మన ఇంటి గోడకు కాంపౌండ్కి 3 అడుగులు ఉంటే 3 అడుగుల కంటే ఎక్కువ పడమరలో వదలాలి. అంటే ఇది 4 అడుగులు ఉండాలి. 4 అడుగుల కంటే ఎక్కువ ఉత్తరాన్ని వదలాలి. అంటే ఇది 5 అడుగులు ఉండాలి. అంటే 5 అడుగులనే కాదు, కొన్నిసార్లు కుదరని పక్షంలో 4 అడుగుల 1 అంగుళం అయినా సరే ఎక్కువ ఉండాలి. 3 అడుగుల కంటే 1 అంగుళం అయినా ఎక్కువ పడమరలో ఉండాలి. అంటే కొద్దిగా అయినా ఎక్కువ చూపించాలి. ఒకవేళ కుదిరితే ఎక్కువ వదులుకోండి, మీ అనుకూలాన్ని బట్టి, మీ స్థల విస్తీర్ణాన్ని బట్టి. ఇక్కడ తూర్పుని 6 అడుగులైనా వదలాలి. కొన్ని సందర్భాల్లో అంటుడు మిద్దెలు ఉంటూ ఉంటాయి. అంటే వరుసగా ఇల్లులు ఒకదాన్ని చేర్చి ఒకటి, ఒకదాన్ని చేర్చి ఒకటి, ఒకదాన్ని చేర్చి ఒకటి ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనకు సెట్ బ్యాక్స్ వదలడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా స్థల విస్తీర్ణం రోడ్డు వైపున వెడల్పు తక్కువ ఉన్న సందర్భాల్లో మనకి సందులు ఎక్కువ వదులుకోవడం, సెట్ బ్యాక్స్ ఎక్కువ వదులుకోవడం కుదరదు. అలాంటి సందర్భాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇలా చేయండి. లేదు కుదరనప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు తూర్పు రోడ్డు ఉందని అనుకోండి, పడమరన తక్కువ తూర్పున ఎక్కువ ఉండేలా చూడండి. ఉత్తర దక్షిణాలు కుదిరితే ఉంచండి, లేదనుకో అంటుడు మిద్దులైనప్పుడు పడమరన తక్కువ తూర్పున ఎక్కువ ఉండాలి. అదేవిధంగా దక్షిణాన తక్కువ ఉత్తరాన్ని ఎక్కువ ఉండేలా చూసుకోండి. అర్థమైంది కదా మిత్రులారా? ఫస్ట్ మెథడ్ ఇది. రెండవ మెథడ్ ఇలా కుదరనప్పుడు పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలి, దక్షిణానికంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఏదో ఒకటైనా కనీసం మీరు పాటిస్తే ఆ ఇంట్లో నివసించే వారికి శుభ ఫలితాలు అనేటువంటివి కలగడం జరుగుతుంది. ఏ పని చేసినా ముందుకు జరగడం, అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందడం, అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సంశయోక్తి లేదు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న గృహాలకి డూమ్స్ నిర్మిస్తూ ఉన్నారు. డూమ్స్ నిర్మించినప్పుడు ఈ గృహానికి మనకి డూము ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. ఈ డూమ్ అనేది మన ప్రహారీ గోడను చేర్చి రాకూడదు. ప్రహారీ గోడని అంటి పెట్టుకుని కిందకు దిగుతూ ఉంటుంది కదా మన ఎలివేషన్ డిజైన్ లాగా. ఆ డూము సాధారణంగా స్లాబ్ దగ్గర నుంచి 3 అడుగులు, 2.5 అడుగులు, కొంతమంది 4 అడుగులు కూడా దింపుకునే వాళ్ళు ఉన్నారు డిజైన్ బట్టి. ఆ డూమ్ మన ప్రహారీ గోడని అంటి పెట్టుకుని ఉండకూడదు. ఎలివేషన్ డిజైన్లో వచ్చినా సరే అంటి పెట్టి కట్టకూడదు. అదేవిధంగా మన యొక్క స్లాబ్ ప్రహారీ గోడ పారు వరకు రాకూడదు. సపోజ్ ఇక్కడ వరకు మన ప్రహారీ గోడ ఉందంటే దీని పారు వరకు ఆ యొక్క స్లాబు దాని యొక్క డూము రాకూడదు. ఎందుకంటే వర్షపు నీరైనా ఏదైనా మన వాడకం నీరైనా ఆ డూమ్ ద్వారా కిందకి జాలు వారినప్పుడు ఆ నీరు అనేది మన కాంపౌండ్ లోపలే పడాలి, పక్కింటి కాంపౌండ్ లో పడకూడదండి, మన కాంపౌండ్ లోనే పడాలి. అదేవిధంగా ఆ నీటి యొక్క ప్రవాహం కూడా నైరుతి మూల నుండి ఇలా ఈశాన్యం వైపు వెళ్ళాలి. ఒకవేళ ఇటు సైడ్ నుంచి అయితే ఇలా ఉత్తరం మీద నుంచి ఈశాన్యం వైపు వెళ్ళాలి. ఏంటంటే బండల మీద పారే నీరు, అండర్ గ్రౌండ్ లో వెళ్ళి డ్రైనేజ్ పైపులు వాడకం నీరు గురించి నేను చెప్పట్లేదు. బండల మీద వెళ్ళేది అంటే స్లోప్ అటువైపు ఉండాలి, ఈశాన్యం మూలక స్లోప్ ఉండాలి. అక్కడ నుంచి మనది ఏ పక్క రోడ్డు అయితే ఆ పక్కకి మనకి అండర్ గ్రౌండ్ నుంచి మనకు పైపుల ద్వారాగా పంపించుకునే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా అర్థమైంది కదా,
ఎడు ఏ విధంగా సెట్ బ్యాక్స్ వదలాలి, ఏ పక్కన ఎంత సందు వదలాలనే విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.